సో ఫస్ట్ ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ బేసిక్స్ చూద్దాం. సో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే మనకి లాస్ 2 టైప్స్ ఉంటాయి. సబ్స్టాంటివ్, ప్రొసీజరల్ లాస్. సబ్స్టాంటివ్ లాస్ అంటే దే టాక్ అబౌట్ అఫెన్స్ ఏంటిది, అఫెన్స్ డెఫినేషన్ ఏంటిది, ఇంగ్రీడియంట్స్ ఏంటిది అని. ఇప్పుడు సపోజ్ ఇండియన్ పీనల్ కోడ్ చూద్దాం. ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ కానీ బీఎస్ఏ చూసినాం. ఇప్పుడు ఒక యాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫోన్ ఉంది. నా ఫోన్ ఇక్కడ పెట్టేసాను, మీరు నా ఫోన్ నాకు తెలియకుండా మీరు తీసుకున్నారు. సో టెక్నికల్లీ ఇక్కడ ఇదేంటిది అంటే ఏం చెప్తురు, ఒక మూవబుల్ ప్రాపర్టీ. ఫోన్ అంటే ఏంటిది, ఒక మూవబుల్ ప్రాపర్టీ. ఒక మూవబుల్ ప్రాపర్టీ నాకు తెలియకుండా అంటే వితౌట్ మై కన్సెంట్ మీరు తీసేసుకున్నారు. టెక్నికల్గా ఇప్పుడు దీన్ని ఏమని చెప్పాలి అని అంటే మనకి ఇండియన్ పీనల్ కోడ్లో ఒక డెఫినేషన్ ఉంది. బేసిక్గా ఒక మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ కన్సెంట్ మీరు తీసేసుకుంటే, పొజిషన్ చేంజ్ అయిపోతే మీరు తీసేసుకుంటే అది థెఫ్ట్ అంటాము. దానికి ఇంగ్రీడియంట్స్ ఇవి, దానికి పనిష్మెంట్ ఇది అని మాత్రం చెప్పేస్తుంది. ఇది సబ్స్టాంటివ్ లా. సో ఇప్పుడు నా ఫోన్ మీరు తీసేసుకున్నారు, ఇది థెఫ్ట్ అంటున్నా, దీనికి ఇంత పనిష్మెంట్ అంటున్నా, అప్ టు 3 years ఇట్లా నేను చెప్పేసిన, ఇక్కడికి అయిపోయింది. సో ఇక్కడ అఫెన్స్, పనిష్మెంట్, లేకపోతే అఫెన్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇందులో నుండి ఏదైనా ఒకటి మ్యాచ్ అయితే అది అఫెన్స్ కింద పడుతుందని చెప్పడానికి ఇంగ్రీడియంట్స్. మనకి ప్రతి అఫెన్స్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఆ ఇంగ్రీడియంట్స్ మ్యాచ్ అవ్వాలి. ట్రయల్లో మనకి అవి చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మనం ఛార్జెస్ ప్రూవ్ ఆర్ డిస్ప్రూవ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంగ్రీడియంట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేవా అనేది మోస్ట్ క్రూషియల్ పాయింట్. అలా సో ఇప్పుడు ఇవన్నీ మనకి ఎందులో కనిపిస్తాయి అంటే ఒక సబ్స్టాంటివ్ లా అంటే అది. సబ్స్టాంటివ్ లాలో వాట్ ఈజ్ అన్ అఫెన్స్ ఇంగ్రీడియంట్స్ ఏంటిది, దానికి ఉన్న పనిష్మెంట్ ఏంటి, అంటే అఫెన్స్ ఏలాంటిది అనే విషయాలన్నీ కూడా సబ్స్టాంటివ్ లా చెప్తుంది. సో ఇప్పుడు నా ఫోన్ మీరు తీసేసుకోరు, ఇది థెఫ్ట్ అని మన పీనల్ కోడ్ బిఎన్ఎస్ చెప్పేసింది, కరెక్టే. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం చేద్దాం, సరే థెఫ్ట్ అయిపోయింది, మరి ఇప్పుడు ఏంటిది అంటే ఇప్పుడు అంటే ఇక్కడ అఫెన్స్ మాత్రం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, నా ఐటెం థెఫ్ట్ అయింది, ఇప్పుడు నేను మరి కంప్లైంట్ ఇవ్వాలి, పోలీసుల వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలి, అది ఇంత ప్రాసెస్ ఉంటుంది కదా. ఓకే, సో నేరం వాట్ ఈజ్ అఫెన్స్ అనేది పీనల్ కోడ్లో ఒక సబ్స్టాంటివ్ లా చెప్తుంది. ఆ తర్వాత అల్టిమేట్ అంటే ఇప్పుడు ఒక విక్టిమ్కి కావాల్సిన రెమెడీ, జస్టిఫికేషన్ ఏదైతే ఉందో అది ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఆ ప్రాసెస్ ఎక్కడ ఉంటుంది అంటే అది మనకి ప్రొసీజర్ లాలో కనిపిస్తుంది. ఓకే, అది మనకి ఏముంది అది చెప్పడానికి ఉన్నదే ప్రొసీజర్ లా. అఫెన్స్ ఏంటిది అనేది డిఫైన్ సబ్స్టాంటివ్ లాలో ఉండిపోయింది. అంటే ఇప్పుడు మన కేసులో బిఎన్ఎస్లో ఇది అఫెన్స్ అని ఉంది. ఎగ్జాంపుల్గా బిఎన్ఎస్ అంటున్నా కొన్ని అఫెన్స్లో, అందులో మేము ఇప్పుడు పోక్సోలో కూడా ఇది అఫెన్స్ అని చెప్పి చెప్తారు, బిఎన్ఎస్లో కూడా ఇది అఫెన్స్ అని చెప్తారు. మరి ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు అఫెన్స్ అయిపోయింది, మరి ఇప్పుడు ఏం చేయాలి, పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి, లేదా మ్యాజిస్ట్రేట్కి కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళు కాగ్నిసెన్స్ తీసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, తర్వాత ఈ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి మళ్ళీ ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. మరి ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ ఉంటుంది అంటే అది ప్రొసీజర్ లాలో చెప్తుంది.